హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. నీలో నిన్ను ఒక్కసారి చూడు. నీతో ఉన్న నీ ఇన్నర్ మైండ్ నువ్వు చేసే ప్రతి పనిలో నీకు తోడడుపుతుంది. కానీ నీవు ఒక్కసారి కూడా దానిలో మాట్లాడలేదు. అది మీ కోసం వేచి చూస్తుంది. ఉదయం లేచిన నుండి ఎదురు చూస్తుంది. మీరు మొబైల్ చూస్తూ నిద్రపోతున్నారు. ఈ రోజు నుంచి మీ మనసుతో మాట్లాడండి. మీకేం కావాలో అది ముందు. ప్రపంచంలో మీరంటే గౌరవం, అభిమానం, ఎందరికో మీరు రోల్ మోడల్. ఇదంతా చూస్తుంటే మీకు మీరే ఒక ఉన్నత స్థాయిలో కనిపిస్తారు. ఎవరికి మీ సమస్య వచ్చినా ఒక్క ఉదట్లో వెళ్ళి అక్కడ నిల్చుంటారు. ఏ రకమైన సహాయమైనా మీరే చెయ్యాలి. ఎందరితో ప్రేమను పంచుతారు, ఓదార్పు చేకూరుస్తారు. కానీ ఇంటికి రాగానే ఇంటి బయటనే ఇవన్నీ వదిలిపెట్టి ఇంట్లోకి అడుగు పెడతారు. పిల్లలకు మీరంటే గౌరవం కన్నా భయం ఎక్కువ. భార్య పాపం ఏమంటే మీరు ఏమంటారో అని ప్రతి క్షణం ఏమరుపాటుగా చూస్తుంది. ఏనాడు పిల్లలతో కుటుంబాలతో కలిసి ప్రేమగా మాట్లాడిన పాపాన పోలేదు. ఏదో తెలియని గంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉండటమే. మామూలుగా ఉంటే మీ విలువ తగ్గిపోతుందని భయమా? మీకు కావలసినవన్నీ సమకూర్చిన మీ వారి మీద ఎందుకింత వివక్ష? ఎవరో పనికిరాని బయట వారి మీద మీకు ఎందుకు అంత మమత్వం? ఒక్కసారి భార్య పిల్లలతో మీరు పిల్లలు అయిపోయి ప్రేమను పంచండి. వారి కళ్ళల్లో ఆనందాన్ని చూడండి. సహజంగా ఉండండి. అప్పుడు తెలుస్తుంది నిజమైన ప్రేమ విలువ. మీకు ఎన్ని బిజీ ఉన్నా, ఎన్ని పనులు ఉన్నా 24 గంటలో జస్ట్ 1 అవర్ అయినా మీ ఫ్యామిలీతో మాట్లాడండి. లేదా వాళ్ళతో ఒక 10 నిమిషాలైనా ఫోన్లో ప్రేమగా మాట్లాడండి. మీ భార్యతో, మీ పిల్లలతో ఎప్పుడైనా ఒకసారి, ఒక సంవత్సరంలో ఒక 2-3 సార్లు బాగా ట్రావెలింగ్ చేయండి. ఎందుకంటే అలా ట్రావెలింగ్ చేసినప్పుడు అలా వాళ్ళకు చూడని ప్రదేశాలు, ప్రకృతులు అన్నీ చూసి ఆనందపడతారు. సో ఇంట్లోనే కూర్చుంటే వాళ్ళు చూసినవిలే, అనుభవం తెచ్చుకున్నవిలే. వాళ్ళకు కొత్త కొత్త ప్రపంచాన్ని చూపిస్తే వాళ్ళకు కూడా బయటి ప్రపంచం ఎలా ఉంటుందో అనేది వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. ఎప్పుడూ ఫ్యామిలీతో మంచిగా ఉండాలి. ఎందుకంటే ఫ్యామిలీ ఉన్నంత వరకే మనకు అన్ని కేర్, బయట ఎక్కువ ఉండదన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. కాస్త మీ సమయం పెట్టి విన్నందుకు.